హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీవ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్లకు ఈ యొక్క నిధులు విడుదలపై అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ఎన్నికల టైంలో సూపర్ 6 పథకంలో భాగంగా అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ప్రస్తుతం వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి నిధులు సంబంధించి గాను పెంచి విడుదల చేసేందుకు ఇది సిద్ధమవుతుందండి. గతంలో మనకి రైతు భరోసా పథకం కింద 13,500 రూపాయలు మాత్రం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ప్రస్తుతం దీనికి సంబంధించి గాను 20,000 వరకు కూడా పెంచి మనకి విడతల వారికి అందించే అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి తొలి విడత కింద 7,000 రూపాయలు అనేవి అయితే విడుదల కాబోతున్నాయండి. అయితే ఈ యొక్క 7,000 రూపాయలు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే 5,000 రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 2,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున, అంటే పీఎం కిసాన్ సమ్మతి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు అనేవి అయితే అర్హులైన ప్రతి రైతుల ఖాతాలో జమ చేస్తుంది కదండి. అంటే ఒకేసారి కాకుండా విడతల వారీగా. సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను మనకి ఈ యొక్క 14,000 రూపాయలు అనేవి అయితే విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందండి. అదే తొలి విడత కింద 5,000 రూపాయలు. సో మనకి కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఈ యొక్క 20,000 రూపాయలతో కాబట్టి 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున. సో కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు ఏమో జమ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీవ పథకం సంబంధించి 5,000 రూపాయలు, మొత్తంగా 7,000 రూపాయలు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. సో ప్రస్తుతం వీటికి సంబంధించి గాను ఎప్పుడు జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కావాల్సిన అర్హతలు ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా మీకు అందరికీ అర్థమయ్యేలాగా తెలియజేస్తాను. మీరు చేయవలసిందల్లా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ కూడా మీకైతే వస్తుంది అన్నమాట. అలాగే ఈ షేర్ బటన్ క్లిక్ చేసి మీ బంధుమిత్రులందరికీ కూడా వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా మీరైతే షేర్ చేయండి. వారు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీల భాగంగా ప్రతి పథకం కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది. ముందుగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కానీ చూసుకున్నట్లయితే పెన్షన్ నిధులు పెంచి అందిస్తామని చెప్పేసి అన్నారు. ఆ విధంగా పెంచి ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే తర్వాత మనకి ఉచిత సిలిండర్ సంబంధించి గాను ఏడాదికి 3 సిలిండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ విధంగా ఇస్తూ వస్తున్నారు. అయితే మనకి తల్లి వందన పథకం సంబంధించి కూడా నిధులు అనేవి అయితే విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు కదా. ఆ విధంగా ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమందికి కూడా ప్రతి ఒక్కరికి 13,000 రూపాయలు చొప్పున జమ చేశారు. యాక్చువల్గా మనకి 15,000 అని చెప్పేసి అన్నారు. కాకపోతే 13,000 ఏమో తల్లుల ఖాతాలో, 2,000 రూపాయలేమో స్కూల్ మెయింటెనెన్స్గా తీసుకున్నారు. ఈ విధంగా మనకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమందికి కూడా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మనకైతే జమ చేసుకుంటూ రావడం జరిగిందనమాట. అలాగే ఇప్పుడు ఎవరికైతే తల్లికి వందనం పథకం సంబంధించి నిధులు జమ కాలేదో వారికి నేడు అయితే జమ చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కేబీసీ చేయించుకోకపోవడం వల్ల, అలాగే మనకి 10th నుంచి ఇంటర్కి వెళ్ళిన వాళ్ళు, సో వాళ్ళందరూ కూడా అర్హులు ఉంటారు కదా, వారికి మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీని ద్వారా అర్హులను ప్రతి ఒక్కరికి కూడా మేలు చేకూరుతుందని చెప్పేసి, అర్హులు ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటుందండి. సో ఒకరుంటే 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయలు, నలుగురుంటే 54,000 రూపాయలు, ఇలా మొత్తంగా ఈ యొక్క తల్లికి వందన పథకం సంబంధించిన గాను అర్హులను ప్రతి ఒక్కరికి కూడా జమ చేసుకుంటూ రావడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనకి తర్వాత పథకం అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మనకి ఉచిత బస్సు కార్యక్రమం సంబంధించి కూడా డేట్ అయితే అనౌన్స్ చేసిందనమాట. ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా ఉచిత బస్సు కార్యక్రమం అయితే చేపట్టబోతుందండి. కాకపోతే ఇది మనకి జిల్లా నుంచి జిల్లా వారీగా అయితే వస్తుందన్నమాట. అంటే మీరు ఈ జిల్లా నుంచి ఈ జిల్లాలో తిరగాలి,
జిల్లా దాటి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరైతే డబ్బులు అనేవి అయితే కట్టవలసి ఉంటుందన్నమాట. సో ఏ బస్సులో ప్రయాణం చేస్తే ఆ బస్సుకి, అంటే మీరు సపోజ్ కాకినాడలో ఉన్నారు, రాజమండ్రికి వెళ్ళాలనుకుంటే అక్కడైతే మీకైతే ఎటువంటి డబ్బులు అనేవి అయితే పడవు. ఉచితంగా మీరైతే బస్సులో అయితే ప్రయాణం అయితే చేయొచ్చు. కాకపోతే మహిళలు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క ఆధార్ కార్డు అయితే చూపించవలసి ఉంటుందన్నమాట. సో దాని ద్వారా మీరైతే ప్రయాణం అయితే చేయవచ్చండి. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందండి. అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభ పథకం సంబంధించి కూడా అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. 20,000 రూపాయలు సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనకి జూన్ మనకి 24, 25 తేదీన అయితే విడుదల చేయవలసి ఉండగా అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే అక్కడైతే జమ చేయలేదు కొన్ని కారణాల వల్ల. ఎందుకంటే మనకి తల్లికి వందనం పథకం సంబంధించి గాను విడుదల చేసింది కదండి, అప్పుడు విడుదల చేస్తామని చెప్పేసి అనుకున్నాం. సో ఎట్టకేళ్ళకు మనకి యొక్క జూలై 18వ తేదీ నుంచి కూడా విడుదల చేసే అవకాశం ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఈ యొక్క పథకం సంబంధించి కానీ నిధులు అనేవి అయితే దాదాపుగా 50 లక్షల మంది 70 లక్షల మంది పైగా అయితే ఈ యొక్క రైతులందరూ కూడా అన్నదాత సుఖీభ పథకం కోసం ఎదురు చూస్తున్నారండి. సో వారందరికీ ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 20,000 రూపాయలకు సంబంధించి గాను మీకు ఇందాకే చెప్పినట్లుగానే గతం వీడియోస్ కూడా చెప్తూనే వస్తున్నాను. సో ఒకేసారి కాకుండా విడతల వారీగా జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందన్నమాట. అంటే 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున, ఇలా మొత్తంగా 20,000 రూపాయల తరపున మనకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా. అయితే 14,000 సంబంధించి కానీ తొలి విడత కింద 5,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం సంబంధించి 2,000 రూపాయలు, ఇలా మొత్తంగా 7,000 రూపాయలు యొక్క రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే అర్హతలు ఏంటని చెప్పేసి అన్నారు. సో పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను ఖచ్చితంగా భూమి అయితే కలిగి ఉండాలి. అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి కానీ చూసుకున్నట్లయితే భూమి కలిగి ఉన్నవారితో పాటు కౌలు రైతులకు, దేవాలయ భూములకి, అటవీ శాఖ భూములు వారికి అందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉందండి. అర్హులను ప్రతి రైతుకి కూడా అందించబోతుంది అనమాట మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి గాను. కాకపోతే అందరూ కూడా ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉంటే మాత్రం ఈ కేవైసీ చేయించుకోవడం మాత్రం తప్పనిసరి చెప్పేసి అయితే అంటుందన్నమాట. ఎందుకంటే ఈ కేవైసీ చేయించుకోవడం వల్ల మనకి ఈ యొక్క నిధులు సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఏ అడ్డంకి లేకుండా మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతున్నాయి. సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుందన్నమాట. అలాగే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మాత్రం మీకు ఎన్పిఎస్సీ లింక్ అయితే కంపల్సరీగా చేయించుకోండి. త్వరలో నిధులు అనేవి అయితే విడుదల కాబోతున్నాయి. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ విధానాన్ని రూపొందించి త్వరలో అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దానికంటే ముందు మనకి ఈ యొక్క సంబంధించి గాను ఈ కేవైసీ ప్రక్రియ, ఎన్పిసి ప్రక్రియ చేయించుకోండి. అలాగే భూమి కలిగి ఉన్న వారికి భూ పట్టా పాస్ పుస్తకం అయితే ఉండాలండి, అది కూడా చూసుకోండి. ఖచ్చితంగా మీకు అయితే డబ్బులు అనేవి పడాలంటే ఇవన్నీ కూడా రెడీగా అయితే ఉంచుకోండి. త్వరలో నిధులు అనేవి అయితే విడుదల కాబోతున్నాయి. అయితే అఫీషియల్ డేట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇంకా రాలేదు. కాకపోతే మనకి 18వ తేదీ నుంచి విడుదల చేసే అవకాశం ఉందండి అనాధారికంగా. మంచి సమాచారం ప్రకారం మనకి ఈ విధంగా అయితే ఇచ్చే అవకాశం ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో త్వరలోనే అఫీషియల్ డేట్ అయితే రాబోతుంది. సో మనకి అప్లై చేసుకోవాలి, కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్నా కానీ అప్పుడైతే విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. ఏ విధంగా అప్లై చేసుకోవాలో ప్రతిదీ కూడా త్వరలో పెట్టయితే ఇవ్వబోతున్నాను. అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.